శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఉప్పుతో ఈ విధంగా చేశారంటే చాలు, మీరు కోరుకున్న వ్యక్తులు, స్త్రీ కానీ పురుషులు కానీ 24 గంటల్లో మీరు వశపరుచుకోవచ్చు. అయితే ఈరోజు నేను చాలా చాలా శక్తివంతమైనటువంటి, పవర్ఫుల్ అయినటువంటి మంత్రాన్ని మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఎవరైనా సరే, వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ 24 గంటల్లో మీ వశం అవుతారనమాట. మీరు ఎవరినైతే వశం చేసుకోవాలని అనుకుంటున్నారో, మీరు ఎవరి ప్రేమనైతే పొందాలి అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే ప్రేమించాలి అనుకుంటున్నారో, అదేవిధంగా ఈ ప్రయోగం అనేది ప్రేమలో విడిపోయి ఉన్నవాళ్ళు, భార్యాభర్తలు ఈ యొక్క పరిహారం చేసి మళ్ళీ వారి జీవితాన్ని కలుపుకోవాలంటున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇటువంటి పరిహారం చేసి వారి జీవితాన్ని మీరు కుదుటపరుచుకోవచ్చు అనమాట. అయితే ఇటువంటి మంత్రాలు, తంత్రాలు 1కి 2 సార్లు ఆలోచన చేసి ఈ యొక్క పరిహారం చేయండి. ఎందుకంటే చెడును ఉద్దేశించి ఇటువంటి ప్రయోగాలు చేస్తే వాటి కర్మ ఫలితం అనేది మీరు అనుభవించవలసి ఉంటుంది. అందుకని ఈ పరిహారము నిజాయితీగా ఉండి, వారు కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడిన వాళ్ళు అనుకుంటూనే ఈ పరిహారం చేయండి. ఎందుకంటే ఎంత ఇష్టపడ్డ వాళ్ళైనా సరే ఏదో ఒక గొడవ వచ్చి విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అటువంటి వారు మాత్రమే ఈ పరిహారం చేయాలి. మీరంటే ఇష్టం లేని వాళ్ళు, అసలు మీ ముఖం చూడడానికి ఇష్టపడిన వాళ్ళు, వాళ్ళని బలవంతంగా మాత్రం వాళ్ళని మీ వైపు లాక్కోవాలని ఈ పరిహారం అసలు చేసుకోవద్దు. ఒకవేళ అలాంటి వారు చేసుకున్నా సరే ఈ పరిహారం అనేది వారికి వర్తించదు. కాబట్టి ఎవరైతే భార్యాభర్తలైనా లేదంటే ప్రేమికులైనా సరే, ఎంత ప్రేమించుకున్నా సరే, ఎంత భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నా సరే, ఏదో ఒక చిన్న చిన్న గొడవలు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కదా. అటువంటి సమస్యలు, గొడవలు వచ్చి విడిపోయిన వాళ్ళు మాత్రమే ఈ పరిహారం చేసుకోవాలన్నమాట. కొంచెం కల్లుప్పుడు తీసుకొని ఇలా చేతిలో పెట్టుకొని, నేను ఇప్పుడు చెప్పే ఈ మంత్రాన్ని 108 సార్లు చదివారంటే చాలు, మీరు 24 గంటల్లో మీరు కోరుకున్న వారు మీ వశం అవుతారనమాట. అంత శక్తివంతమైన తంత్రం అనమాట. అయితే ఈ పరిహారం అనేది సాల్ట్తో చేయకూడదు, కేవలం కల్లుప్పే కావాలి. అయితే దీనికి కల్లుప్పుతో చేస్తే మాత్రం 100కి 100% రిజల్ట్ అనేది వస్తుంది. అందుకని కల్లుప్పు కావాలి. ఇంట్లో వాడుకునే కల్లుప్పు కాదు, బయట నుంచి సపరేట్గా తెచ్చుకోండి. బయట నుంచి తెచ్చుకుని ప్రయోగం చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారం అనేది మీరు అమావాస్య రోజు కానీ, ఆదివారం రోజు కానీ, గురువారం కానీ, మీరు ఏ రోజు ఈ వీడియో చూసినట్లయితే ఏ రోజైనా సరే చేసుకుంటే రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. ఆదివారం, గురువారం, అమావాస్య, పౌర్ణమి 3 రోజుల్లో చేసినట్లయితే తొందరగా ఫలితాలు వస్తుంది. కాబట్టి మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో, మీరు ముందుగా ఏం చేస్తారంటే వాళ్ళ కోసం మీరు కల్లుప్పు తెచ్చుకోవాలన్నమాట. అంటే ఈ పరిహారం కోసం కల్లుప్పు బయట నుంచి తెచ్చుకొని మీ పిడికిలు బిగించి మీ అరచేతిలో మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారు స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా సరే, వాళ్ళ పేరుని మనసులో స్మరించుకొని ముందుగా మనస్ఫూర్తిగా 21 సార్లు వారి పేరును స్మరించుకోవాలన్నమాట. ఈ విధంగా స్మరించుకున్న తర్వాత నేను చెప్పే ఈ మంత్రం 108 సార్లు మీరు చదవాలి. ఆ మంత్రం ఏంటంటే, ఓం భగవతే భాగం భాగే దేవి ప్రమేయ వశీకరణ వర్ష స్వాహ. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం భగవతే భాగం భాగే దేవి ప్రమేయ వశీకరణం వర్ష స్వాహ. ఓం భగవతే భాగం భాగే దేవి ప్రమేయ వశీకరణం వర్ష స్వాహ. ఓం భగవతే భాగం భాగే దేవి ప్రమేయ వశీకరణం వర్ష స్వాహ. ఓం భగవతే భాగం భాగే దేవి ప్రమేయ వశీకరణం వర్ష స్వాహ అనే ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు చదవాలన్నమాట. అంటే మీరు ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క పేరుని మీ మనసులో 21 సార్లు స్మరించుకున్న తర్వాత ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు జపించాలి.
ఇలా చదివిన తర్వాత ఆ ఉప్పుని తీసుకొని మీరు ఎర్రని వస్త్రంలో అంటే మీరు అరచేతుల్లో పిడికిల్లో ఉప్పు ఉంచుకోవాలన్నమాట నిండుగా. ఉప్పు ఉంచుకొని ఇప్పుడు చెప్పిందంతా కూడా చేసుకోవాలి. అలా మీరు చేసుకున్న తర్వాత ఒక ఎర్రని వస్త్రంలో ఆ వేసిన తర్వాత మూట కట్టిన తర్వాత ఒక రోజంతా దాన్ని ఎవరికీ కనపడకుండా ఉంచండి. ఉంచిన తర్వాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ తినే ఆహారంలోనే మీరు ఉప్పుని కలిపి ఇచ్చారంటే వాళ్ళు మీకు 24 గంటల్లో మీ సొంతమవుతారు. మీ కాళ్ళ దగ్గర మీ వశమవుతారు. వాళ్ళ తినే ఆహారంలో ఈ ఉప్పుని కలిపిచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వస్తారనమాట. ఒకవేళ మేము ఈ ఉప్పుని ఇవ్వలేమనుకున్న వారు ఉప్పుని తీసుకుని వెళ్ళి ఊరు బయట ఎవరు కూడా చూడకుండా పచ్చని చెట్ల పైన సరే ఈ ఉప్పుని చల్లేసిరండి. ఈ విధంగా చేశారంటే మీరు 2-3 రోజులు లేట్ అవుతుంది కానీ నేను చెప్పిన ప్రకారం చేశారంటే 24 గంటల్లో మీ వశమవుతారు. అంత శక్తివంతమైనటువంటి ఈ మంత్రము ఉప్పుతో పరిహారం చేస్తే చాలా అద్భుతంగా ఫలితం వస్తుంది కాబట్టి తప్పకుండా నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః.